ఆ జీవధార అనే మాట నా హృదయంలోకి జొప్పించారు. ఆ మాట నన్ను ఏం చేసింది తెలుసా? లక్షలాది మందికి ఆశీర్వాదకరమైన ఒక పాత్ర శాలిమన్. ఒక ఆదివారం వస్తే 40 నుంచి 45,000 మంది ఆదరించబడి వెళ్తా ఉన్నారు దైవజనుడు వాక్కు ద్వారా, దేవుని కృపలో. అవునా కాదా? అటువంటి గొప్ప సమూహంలో నేను అనేవాడిని ఉండడానికి కారణం ఎవరు? 2011లో నిజదేవుడైన యేసయ్యని పరిచయం చేశాడు నాకు అతను. అదే కనుక ఒక సినిమానో, లేకపోతే ఒక బార్ షాపో, లేకపోతే ఒక జూదం ఆడే స్థలము, అక్కడికి వెళ్ళి బాగుంటుంది, ఇక్కడికి వెళ్ళి బాగుంటుంది అంటే ఆఖరికి నేను ఉండేవాడినో లేదో ఈ సంవత్సరంలో. అవునా కాదు? నేనంటూ జీవంతో ఉన్నాను, నేనంటే ఉనికిలో ఉన్నాను. అది ఒట్టిగా లేని ఒక సేవకునిగా, ఒక ఆశీర్వదించబడిన సంఘంలో, సత్తువు కలిగిన సంఘంలో నేను కూడా ఒక పాత్రగా ఉండడానికి ఎవరు తోడ్పాటును అందించారు చెప్పండి? మొట్టమొదట దేవుని కృప, రెండోది ఆ సహోదరుడు ఒక హృదయవాంఛ, హృదయంలో ఉన్న భారం. నా పక్కన వాడు నశించిపోకూడదు, నా పక్కన ఇంటి వారు నశించిపోకూడదు. ఈ హృదయంలో నుండి జీవధారలు బయలు వెళ్ళాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎవరు ఆ జీవధార? ఎవరు నీ హృదయంలో నివసించి ఆయన? మా పెద్దమ్మ ముసలావిడ పాట పాడేది, పెద్దవ్వ అంటాను నేను. హృదయమే నీ ఆలయం క్రీస్తు. చాలు, వద్దులే, కొట్టద్దులే, వాళ్ళకి ఎందుకు తెలియదు ఆ పాట. నీ నామమేనా హృదయము ఆయన ఆలయం. ముందుగా మార్కు రోమపత్రిక ఎక్కడుంది చెప్పండి? 1 కొరింథీ, అపోస్తుల కార్యం 6, 1 కొరింథీ 6:3 ఉంది. తర్వాత చూసుకోవచ్చు. మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అనేసాడు. మీ దేహము దేవుని సొత్తు, నువ్వు నా సొత్తు అనేసాడు ఆయన. నీ హృదయము దేవుని గుడి, దేవుని ఆలయం. ఇంతకీ మాకేం చెప్తున్నావయ్యా అనుకుంటున్నారు మీరు. అయితే 2011లో ఆ సహోదరుడు నాకు ఆ మాట చెప్పకపోతే 2024లో మీకు దైవజనుడు ఇట్లా బోధించే దైవజనుడు లేకపోవడం అంటే ఇంకొక దైవజనుడు ఉండేవాడు. కానీ అల్పుడైన నన్ను, అయోగ్యుడైన నన్ను మీ ముందు నిలబెట్టడానికి ఎవరు కారణమయ్యారు? ఆ రోజు తన హృదయంలో జీవధార ఒకటి ఉంది, అది నా హృదయంలోకి పంపించి ఆలోచింపజేశాడు ఆ సహోదరుడు. ఆలోచింపజేసి నా హృదయము మాట్లాడితే, నా హృదయంలో నుండి వెళితే ఆశీర్వాదం వెళ్ళాలి, జీవధారమైన మాట వెళ్ళాలి, లేదనుకో చాలా డేంజర్ అని అనుకున్నాడే మా సహోదరుడు. దేవుని కొరకు తను బ్రతుకుతూ నన్ను కూడా దేవుని కొరకు పట్టుకున్నాడు. నా ఆత్మీయ తండ్రి ఎవరు అని చెప్తే ఆ సహోదరుడే. ఎవరైతే నిన్ను బాప్తిస్మంలోకి నడిపించారో, ఎవరైతే క్రీస్తుని పరిచయం చేశారో వారే నీ ఆత్మీయ తల్లి తండ్రి. వారిని ఎప్పటికైనా గౌరవించాలి. ఒకవేళ నీకంటే ఇంకా బతి స్థాయిలో కిందుండి నిన్ను నడిపించిన తర్వాత, నువ్వు కొంచెం అందలంలోకి ఎక్కిన తర్వాత వాళ్ళు అదే ఆత్మీయ స్థితిలో ఉండి ముందుకెళ్ళలేదని మనం తక్కువ చేయకూడదు, తక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆత్మీయ తల్లి ఎవరు చెప్పండి? మీరు చెప్పాలి నోరు తెరిచి. ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి ఎవరు? ఎవరైతే వారి హృదయంలో జీవధారలు కలిగి మన హృదయంలో పంపించారే సజీవుడైన యేసుని, వాళ్ళు మనకి భౌతిక జన్మ ఇచ్చిన వాళ్ళు కాదు, శాశ్వతమైన జన్మ. ఇక ఎప్పుడు మనకు మరణం లేని జన్మని ఇచ్చారన్నమాట యేసు రక్తాన్ని బట్టి. ఇప్పుడు చెప్పండి, ఆత్మీయ తల్లిదండ్రులు ఏం చేయాలా? గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, చిన్నగా మాట్లాడకూడదు.